హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి మేము హైదరాబాద్ వెళ్తున్నామని. అలా మేము మార్నింగ్ అంతా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్కి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాం కానీ బాగానే దొరికింది. అలా మేము స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ అయితే చాలా లేట్గా వచ్చిందండి. చాలా విసుగొచ్చేసింది ట్రైన్లో కూర్చొని. అలా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. అయితే మేము వస్తున్నట్టు మా అమ్మమ్మకి తెలియదండి. తనకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదన్నమాట. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చేసామండి. చూడాలి మా అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. అయితే ఈ ప్లేస్ మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ ప్లేస్ తెలుస్తుందో. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా వాడైతే ఉండరా అంటే వెళ్ళిపోయి మా అమ్మమ్మకి కనిపించేశాడు. సో మా అమ్మమ్మ షాక్ అయి బయటకు వచ్చేసింది అనమాట. నేను వీడియో తీద్దాం అనేటప్పటికే బయటకు వచ్చేసింది. మమ్మీని చూడగానే అమ్మమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మమ్మ కోసం కొంచెం వెజ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ వండుతానని చెప్పేసి మమ్మీ వంట స్టార్ట్ చేసి, వంట అయ్యేలోపు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మమ్మీ అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. అయితే మేము అనుకున్నాం ఆ రోజంతా చాలా టైర్డ్ అయిపోయాం కదా, జర్నీ చేసి వచ్చాం కదా అని చెప్పేసి ఈ రోజంతా రెస్ట్ తీసుకుందాం, మనం కావాలంటే ఈవినింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలా మా బిర్యానీ చూడండి ప్రిపేర్ అయిపోయింది. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వేసుకొని ఫుల్గా తినేసి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నాం అనమాట. తీసుకున్నాక ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అలా మేము నైట్ నెక్లెస్ రోడ్కి వెళ్ళామండి. నెక్లెస్ రోడ్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే అంత ఎక్కువ క్రౌడ్ లేరు. నెక్స్ట్ ట్రాఫిక్ కూడా లేదనమాట. ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది కదండి ఆ ఏరియా అంతా. అయితే ఎప్పుడు చూస్తున్నా కూడా నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు వచ్చినా మారిపోతూ ఉంటుంది, ఏవేవో చేంజెస్ చేస్తూనే ఉంటారు అనమాట. కానీ చాలా బాగుంటుందండి లైటింగ్స్తో. ఆ రోడ్స్ అన్నీ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా కనబడుతుంది. మేమైతే ఒక ప్లేస్లో ఆగి చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి స్నాక్స్ అది అక్కడి నుంచి అలా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళామండి. అక్కడి నుంచి ఇంకా అసెంబ్లీ అవంతా చూసుకుంటూ వచ్చాం. అసెంబ్లీ అయితే ఆ లైటింగ్స్తో ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆగుదాం అనుకున్నాం కానీ అక్కడ పార్కింగ్ ప్రాబ్లం అండి మెయిన్. మంచిగా ప్లాన్ చేసుకుని వస్తే ఇవన్నీ బాగా చూడొచ్చు. మేమేంటంటే ఊరికే అలా వచ్చాం కదా, అందుకే మేము చూడలేకపోయాం అనమాట. అసలు చూడండి లైటింగ్స్తో అయితే ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఈ పక్కకు వస్తే ఇక్కడ ఒక దీపం కనబడుతుంది కదండి, అది ఏంటంటే దీపం షేప్ అనమాట. అది ఒక బిల్డింగ్. అదేంటంటే తెలంగాణ గవర్నమెంట్ అమరవీరుల కోసం ఈ స్తూపం అయితే కట్టించారనమాట. అదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది. అదంతా గ్లాస్ అనుకుంటా. ఆ గ్లాస్లో మొత్తం రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ కనబడుతున్నారు. అండ్ అసెంబ్లీ కూడా కనబడుతుంది అనమాట. అక్కడ ఎంత బాగా కనబడుతుందంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఇది అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. అది కూడా డే టైం కన్నా నైట్ టైం అయితే మీకు ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.